నువ్వెటు వెళ్తున్నావో నీకు తెలుసా? నీకు నువ్వే నిర్మించుకున్న ఈ లోకంలో నువ్వు ఒంటరివైపోయావు. సంతోషం కోసం నువ్వు చేసిన వెతుకులాట నిన్ను చీకటిలోకి నెట్టేసింది. నువ్వు చేస్తున్న పాపం మొదట్లో తీపిగా ఉండొచ్చు, కానీ అది నీ ఆత్మను లోపల నుండి చంపేస్తోంది. లోకం నిన్ను చూసి నవ్వుతోంది, కాని ఆ పైనున్న తండ్రి నీకోసం కన్నీరు పెడుతున్నాడు. నువ్వు దూరంగా వెళ్లే కొద్దీ ఆయన హృదయం గాయపడుతోంది. అయినా సరే ఆయన నీకోసం వేచి చూస్తున్నాడు. నా కుమారుడా, కుమారి, ఇక చాలు, తిరిగి వచ్చే అని పిలుస్తున్నాడు. యేసు నీ పాపాల కోసమే ఆ శిలువపై రక్తం చిందించాడు. నీ తప్పులన్నీ ఆయనకు తెలుసు, అయినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నీ మోకాళ్ళ మీద పడి ఒక్కసారి తలదించు, నీ పాపాన్ని ఒప్పుకో. ఆయనే నీకు కొత్త జీవితాన్ని ఇస్తాడు. పరిశుద్ధత లేని జీవితం గమ్యం లేని ప్రయాణం. పాపాన్ని విడిచిపెట్టు, పశ్చాత్తాపపడు, దేవునికిష్టమైన బిడ్డగా జీవించు. ఇది నీ చివరి అవకాశం కావచ్చు. ఇప్పుడే యేసువైపు తిరుగు.